అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఉమ్మడి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 2 సెట్ల నామినేషన్ పత్రాలను ఎఫిడవిట్ రూపంలో జిల్లా ఎన్నికల అధికారి రవి పటాన్ శెట్టికి సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అరాచక పాలన నుండి విముక్తి కోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారని, కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు సీఎం కావడం ఖాయమని పేర్కొన్నారు. వీరిద్దరి సహకారంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ 5 ఏళ్ల కాలంలో అక్రమ కేసులు పెట్టి వేధించిన వారిని వదిలేదే లేదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. సారథ్యంలో భవిష్యత్తులో బాగుపడుతుందని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చనేటువంటి ఆశతో ప్రజలంతా కూడా రమేష్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈయన 2 పర్యాయాలు రాజ్యసభ సభ్యులుగా చేశారు. తర్వాత వేళ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే మొట్టమొదటిగా అనకాపల్లి ఇలదైవం ఏదైతే ఉందో ఆ అమ్మవారు నూకాల అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుంచి కన్యకా పరమేశ్వరి అనకాపల్లినే కాదు యావత్ భారతదేశంలో ఏదైతే ముఖ్యమైన దేవాలయం ఉందో అందులో కూడా ఈరోజు నా పేరుతో పూజలు చేపించి అయోధ్య రామ టెంపుల్లో కానీ, తిరుపతిలో కానీ, సిద్ధిలో కానీ, అటు గంగోత్రిలో కానీ, బద్రీనాథ్లో కానీ, కేదార్నాథ్లో కానీ, ఇట్లా సౌత్ ఇండియాలో ఉన్న టెంపుల్ కంచి కామాక్షి, మధుర మీనాక్షి అంతలకు కూడా పూజలు చేయించి ఆ స్వామి దీవెనలు తీసుకొని ఈరోజు వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యం ఏదైతే అనకాపల్లి నన్ను ప్రధానమంత్రి గారు సెలెక్ట్ చేసి ఇక్కడికి ఆయన ప్రతినిధిగా పంపించారో రేపు ముచ్చటగా 3వసారి 400 పైచిలుకు సీట్లతో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 100 రోజుల్లో భారతదేశంలో చేయాల్సిన ప్రణాళికలు కూడా వేసుకున్నారు. ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలని, భారతదేశంలో ఏ కొత్త స్కీమ్ వచ్చినా కానీ, ఏ కొత్త పథకం వచ్చినా కానీ మొట్టమొదటగా కనపడేది ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి నియోజకవర్గమని మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ దాదాపు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ఉండే యువత 50% ఓటు బ్యాంక్ ఉంది, ఓటర్స్ ఉన్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా చేశాడు. టీచర్స్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఆ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తే చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ పోస్టులు చాలా ఖాళీలు ఉన్నాయి, అవన్నీ భర్తీ చేస్తే చాలా యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు భర్తీ చేయట్లేదంటే వారికి జీతాలు ఇవ్వాల్సి వస్తుందని, ఆ జీతాలు ఇవ్వకుండా ఉండేదానికోసమని భర్తీ చేయట్లా. అందుకని 1 కాదు 2 కాదు మనం ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడుతున్నాం. ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలక్షన్స్లో రాబోయే ఎలక్షన్స్లో ఒక్కటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఇంటికి పంపించాలని, ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఈ కూటమి గెలవబోతుంది. నాకు తెలుసు, నేను దాదాపు అన్ని సర్వే ఏజెన్సీలు కానీ అన్ని రిపోర్ట్స్ కానీ తీసుకుంటున్నాను. ప్రజలు ముఖ్యంగా నేను ఏ గ్రామం లేకపోయినా, ఏ కాన్స్టిట్యున్సీ లేకపోయినా, ఏ టౌన్ లేకపోయినా, ఏ వార్డు లేకపోయినా, ఏ వాడ లేకపోయినా, ఏ పల్లె లేకపోయినా కూడా ప్రజలు సార్ ఈ దుర్మార్గుడిని దించేయాలి మీరు గెలుస్తారు, ఈ దుర్మార్గుడిని దించేయాలి మీరు గెలుస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమాత్రం అనుమానం లేదు. నేను ఒకటి చెప్తున్నా, ఈ కూటమి నాయకులందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాల్లో చాలా 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 దెబ్బతినింది. చాలా అన్యాయాలకు అక్రమాలకు పాల్పడింది ఈ ప్రభుత్వం. అందుకని రాబోయే ఎలక్షన్స్లో ఈ కూటమిని గెలిపించండి. మనకు పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. వీరిద్దరూ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి తీరుతారు. 5 సంవత్సరాల్లో ఏదైతే అన్యాయాలు అక్రమాలు అక్రమ కేసులు వారికి సపోర్ట్ చేసిన అధికారులు, వారికి సపోర్ట్ చేసిన పోలీస్, ముఖ్యంగా చెప్తున్న పోలీస్ అధికారులు చాలా చేస్తున్నారు. వీరందరినీ కూడా రేపు జూన్ 4వ తారీఖున ఈ ప్రభుత్వం
ముందు మాదిరి చంద్రబాబు నాయుడు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాను, పాతవి మర్చిపోతానంటే క్యాడర్ ఎవరు కూడా, నాయకులు ఎవరు కూడా వదిలిపెట్టేదానికి లేరు. ఎందుకంటే అంత అన్యాయాలు అక్రమాలు నిన్న కూడా చేశారు. నిన్న కూడా రాత్రి 12 గంటలకు ఈరోజు నామినేషన్ ఉందని చెప్పేసి నాకు బంధువులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, వెల్ విషర్సు అందరూ అనకాపల్లికి వస్తే ఈ 7 నియోజకవర్గ వాళ్ళు కూడా అనకాపల్లి వచ్చి నేతృత్వంలో భారీ ర్యాలీ బహిరంగ సభ ఉంది. మీరందరూ దయచేసి పాల్గొని ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా